హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 241 ఎపిసోడ్ పూర్తిగా వింటే మాత్రం మీకు అర్థమవుతుంది. మీరెప్పుడైనా మీ గతంలో అనుభవించిన బాధలు లేదా అనుభవాలు చెప్పమని ఎవరైనా అడిగితే సామాన్యంగా మీరు రులాల కష్టపడి పైకి వచ్చారు, దరిద్రాలు మాత్రమే చెబుతారు. మీరే కాదు, దాదాపు అందరూ అంతే. గతంలో అనుభవించిన ఆనందాలు సుఖాల గురించి చెప్పుమనేటప్పుడు మాత్రం అవి మీకు సామాన్యంగా గుర్తుకు రావు. వచ్చినా అది ఏదో ఒకటి ఆరా తప్ప ఎక్కువేమీ ఉండవు. అలాగే ఒక రచయితగా వ్రాసిన సాహిత్యంలో ఎక్కువ ప్రేమకు సంబంధించిన వాటిలో ప్రేమ విఫలమైనవే మాత్రమే వింటూ ఉంటాం. ఒక పురాణాన్ని లేదా ఇతిహాసాన్ని తీసుకున్నప్పుడు ఒక షాడ్తోనే మొదలవుతుంది. విషయమంతా జరుగుతుంది. అంటే మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఏది తీసుకున్నా సరే నెగటివిటీ తప్ప. కొన్ని విజయగాథలు మాత్రమే వినడం వల్ల మన బుర్ర అంత నెగటివ్గా తయారయ్యింది. అందుకనే మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. కనీసం ఒక్క రచయిత గాని ఒక ధనవంతుడిగా గురించి గొప్పగా పాటు రాశాడా? ఇతిహాస పురాణంలో ఎక్కడో ఒక దగ్గర వారి గొప్పతనం గురించి తప్ప మిగతా అంత యుద్ధాలు, విషాదం, వారు పడిన బాధలే తప్ప ఇంకేమీ చెప్పలేదు. మన సృష్టిలో డబ్బు ఉన్నవారంటే భయం, అసహాయం. వారు ఏదో చేస్తే కానీ సంపాదించలేరు అనే భావన మనల్ని తోలిచేస్తుంది. ఎందుకు డబ్బును వారంటే చులకన? అందుకే మీ దగ్గరికి డబ్బు రావడం లేదు. ఇంత సబ్జెక్ట్ తెలుసుకున్నా కూడా ఒక్క బాధకరమైన సంఘటన టీవీలో కానీ నిజ జీవితంలో కానీ చూడగానే చలించిపోతాం. మరి డబ్బును ధనవంతుల విషయంలో ఆలోచించడానికి భయపడతాం. ఒక్కసారి ఆలోచించండి. ధనవంతుల గురించి, డబ్బు గురించి మీరు ధనవంతులైపోవచ్చు. మీరు టీవీ సీరియల్ కనుక చూస్తే మాత్రం అందులో ఎక్కువ శాతం నెగటివిటీనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నెగటివిటీ ఎక్కువ క్రియేట్ చేయడం వల్ల ఎక్కువ మంది చూస్తారు. సో మంచిది ఎక్కువ స్ప్రెడ్ కాదు. మీరు మంచి వీడియోలు చేసినప్పుడు ఎక్కడ కూడా వైరల్ కాదు. నెగటివిటీ ఎక్కువ వైరల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి మైండ్లో నెగటివిటీనే ఉంది. మీకు ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మాత్రం పాజిటివ్గా ఆలోచించినప్పుడే మీరు ధనవంతులు అవుతారు. ఎవరో ఎలా ఉంటే మనకెందుకులే అని మనం పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నీకన్నా గొప్పవాడు ఇంకెవరు లేరు. మనకున్నది ఒకటే ఒకటి, అది మార్చుకోవాల్సింది నీ పాజిటివ్. నీకు నెగటివ్ ఎప్పుడైతే నీకు వస్తూ ఉంటుందో పాజిటివ్ మార్చుకోవచ్చు. ఇలా పాజిటివ్గా ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయవచ్చు. అర్థమయ్యిందా? మనీ మంత్ర సబ్జెక్టు పూర్తిగా మీరు వినండి, అర్థం చేసుకోండి. అప్పుడే మీ జీవితం మారిపోతుంది. ఈ స్టోరీ మీరు పూర్తిగా విన్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.